మిత్రులారా, జీవితంలో ఒకటి గుర్తుంచుకోండి. మన జీవితకాలంలో ఎంత విలువైన వస్తువుని నాశనం చేసినా పర్వాలేదు, కానీ ఆ దేవుడిచ్చిన ప్రకృతిని మాత్రం నాశనం చేయకండి. ఎందుకంటే విలువైన వస్తువుని నాశనం చేస్తే ధనం ఖర్చు అవుతుంది, కానీ డెవలప్మెంట్ పేరుతో అడవులను నరికేయటం, గాలిని నీరుని కలుషితం చేసేయటం, ఎక్కడ పడితే అక్కడ కొండల్ని గుట్టల్ని తవ్వుతూ దేవుడిచ్చిన ఈ ప్రకృతిని నాశనం చేస్తే మన మానవాళి సర్వనాశనం అయిపోతుంది. మరి ఈ పాయింట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రమా.